వివేక హంతకులే సీఐ శంకరయ్యను నడిపిస్తున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వివేక హత్య రక్తం మరకలు కడుగుతుంటే శంకరయ్య ఏం చేశారని నిలదీశారు. హంతకులతో కుమ్మక్కైన శంకరయ్య పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎవరి శంకరయ్య, ఎవరి మతలబు? ఆ రోజు వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య జరిగితే హత్యను వాళ్ళు గుండెపోటుగా చూపించి తద్వారా హాల్లో పూర్తిగా కడుగుతుంటే ఇది కరెక్ట్ కాదని ఆ రోజు చెప్పి అటకాయించినప్పుడు వాళ్ళు బెదిరించినారని, ఆ బెదిరింపులకు భయపడి ఆ తర్వాత నేను చెప్పలేకపోయినానని చెప్పడంతో 2019 ఎలక్షన్లు వచ్చే టైంలో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ తర్వాత ఆయన సిబిఐకి ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఆయన కొన్ని విషయాలు సిబిఐకి చెప్పడం ఏమని, నన్ను ఆ రోజు అవినాష్ రెడ్డి కానీ, దేవిరెడ్డి శంకరెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ మరొకరు గారు బెదిరించినప్పుడు నేను ఏమీ బయటి లోకానికి చెప్పలేదని. ఒక ఫస్ట్ లెవెల్ ఆఫీసర్, ఒక సిఐ అంటే రక్షక భటులు రక్షించాలా. 2021లో సిబిఐ వాళ్ళు మేజిస్ట్రేట్ కోర్టులో సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా దాటవేసి పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అతని ముందు సస్పెండ్ చేసి ఆ తర్వాత వీఆర్కి పంపితే అతను వాళ్ళతో కుమ్మక్కయి, ఎవరితో అక్యూజ్డ్ ముద్దాయిల పర్సన్తో వాళ్ళతో కుమ్మక్కయి మతలబు జరిగి అతను అప్రతిష్ట పాలై గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా నువ్వు రక్తం అడుగులు కడుగుతాంటే నువ్వేం చేశావు, ఇది కరెక్ట్ కాదు కదా అని అన్నందుకు ఆయనకు పరువు ఉంటే కదా పరువు ప్రతిష్ట పోయేదానికి శంకరయ్యకు పోలీసు వ్యవస్థకే భంగకరం చేశాడు, సిస్టాన్ని బ్రేక్ చేశాడు. కాబట్టి మేము అసెంబ్లీలో కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేదానికి సభా హక్కుల ఉల్లంఘనకు మేము ప్లాన్ కూడా చేసుకున్నాం. అది కూడా జరుగుతుంది. ఈ లోపల రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంటే ముఖ్యంగా డీజీ గారు అతని పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇప్పుడు వీఆర్లో ఉన్నాడు ఆయన. ఏ విధంగా? ఎందుకంటే రోజు ఒక వ్యవహారం కాబట్టి వాళ్ళతో ఉద్యోగం తెచ్చుకున్నాడు కాబట్టి సస్పెన్షన్ నుంచి వాళ్ళతో అడ్జస్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోస్ట్ ఇవ్వలేదని మళ్ళీ పోస్ట్ ఇచ్చేదానికోసం ఈ విధంగా ఏమన్నా ఇస్తే భయపడి ఏమన్నా పోషిస్తారని రకరకాలుగా మతలబులు. ఎవరికంటే ముద్దాయిలే ఎవరు ఉంటారు? వైఎస్ఆర్ పార్టీ, ఆ కేసులో ముద్దాయిలు ఆ పార్టీ 100% ఉంటారు. లేకుంటే ఇంత స్థాయిలో నోటీస్ ఇచ్చే కెపాసిటీ ఉంది అతనికి.